చెప్పకూడదు, మీరు చేసేది తప్పు అని అనకూడదు. మీరు ఏం చేసినా పర్వాలేదు వచ్చేయండి అని చెప్తే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. కానీ మీరు ఎలా చేయకండి, అలా చేయకండి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, మరి కండిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ పాటించాలని చెప్పడం వల్ల సంఘాల్లో మరి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఈ స్వేచ్ఛగా ఉండాలనుకునే వాళ్ళు, స్వేచ్ఛానుసారులైన వాళ్ళు సంఘాలు వదిలేసి మరి వేరుగా వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుత లోకమందు జరుగుతున్న విధానంలో మనం అందరం గమనించవచ్చు ప్రియులారా. కనుక దేవుని వాక్యం మనకి ఏం తెలియజేస్తుంది? ఇతరుల నుంచి వారు దూరంగా సుప్రయోజనం వెతకడానికి దూరంగా వెళ్ళిపోవాలి. వారు సుప్రయోజనం కోరుకునేవారు. సంఘ ప్రయోజనాన్ని, ఆత్మ ప్రయోజనాన్ని, ఏమండి సంఘం యొక్క అభివృద్ధిని, సంఘం యొక్క క్షేమాభివృద్ధిని వాళ్ళు కోరేవారు కాదు. అండి సంఘం అనేది ఒక కుటుంబం అయితే మరి ఆ కుటుంబంలో మరి ప్రతి ఒక్కరు కూడా దేవుడి